జనగామ జిల్లా మంత్రి పొంగులేటి సభలో గందరగోళం నెలకొంది. సభా ప్రాంగణం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎర్రకుంట తండాలో ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సభా ప్రాంగణానికి జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి చేరుకొని బీఆర్ఎస్ నాయకులను ఎందుకు ముందస్తు అరెస్టులు చేశారంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు కుర్చీలతో దాడి చేసుకోవడంతో లాఠీ చార్జ్ చేశారు. సభా ప్రాంగణం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మంత్రి పొంగులేటి పర్యటన రద్దయింది. జనగామ జిల్లా మంత్రి పొంగులేటి సభలో గందరగోళం నెలకొంది. సభా ప్రాంగణం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎర్రకుంట తండాలో ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సభా ప్రాంగణానికి జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి చేరుకొని బీఆర్ఎస్ నాయకులను ఎందుకు ముందస్తు అరెస్టులు చేశారంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు కుర్చీలతో దాడి చేసుకోవడంతో లాఠీ చార్జ్ చేశారు. సభా ప్రాంగణం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మంత్రి పొంగులేటి పర్యటన రద్దయింది. కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు రెచ్చగొట్టినా ఎర్రగుంట తండా యొక్క అన్ని కూడా బరాబరి అడగాల్సిందే, అందరికీ అందించాల్సిందే. దయచేసి ఆగించగలరు పనులు కానీ, జనగామ మండల పనులు కానీ, జనగామ నియోజకవర్గ పనులు కానీ ఖచ్చితంగా అందరి తరఫున అడగాల్సిన బాధ్యత నాది కాబట్టి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. ఓవర్ టు యు సుధాకర్. థ్యాంక్ యూ దీప్తి. జనగాం జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు అక్కడికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి పలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని పథకాలు ఈ రోజు కూడా జనగాం జిల్లా కేంద్రానికి సంబంధించి ఎర్రగట్టుగుట్టలో కూడా ఇక్కడ ప్రారంభించే పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ప్రారంభించే కొన్ని ఏవైతే పథకాలు ఉన్నాయో పథకాలకు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకు అందజేసే ప్రోగ్రాం పెట్టారు. కానీ ఈ రోజు అక్కడ ఉన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే అక్కడికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క పర్యటన కూడా రద్దు చేయడం జరిగింది. ఈ యొక్క పర్యటనలో భాగంగా చూస్తే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పళ్ళ రాజేశ్వర రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. పళ్ళ రాజేశ్వర రెడ్డి చేరుకొని అక్కడ ఉన్న డీసీపీని బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించిన వారు ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేశారు, మేము మా కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది, వారిని మీరు తక్షణమే బేషరతుగా వదిలిపెట్టాలని చెప్పేసి అతను డిమాండ్ చేయడంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ సంబంధించి కొంతమంది లీడర్లు కూడా పళ్ళ రాజేశ్వర రెడ్డి పైన తిరుగుబాటు చేయడంతో పాటు దాంతోపాటు అక్కడ సభలో మొత్తం రసవత మారింది. పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. కుర్చీలు విసిరేసుకోవడంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది ఏకంగా పళ్ళ రాజేశ్వర రెడ్డి పైన కూడా దాడి చేయడం జరిగింది. పళ్ళ రాజేశ్వర రెడ్డి పైన కూడా కొంతమంది కోడూరులు కూడా విసిరేయడం జరిగింది. కోడూరులతో పాటు అక్కడ ఉన్న కుర్చీలను కూడా ఒకరిపై ఒకరు విసిరేసుకోవడంతో పాటు అక్కడ మొత్తం పెద్ద ఎత్తున ఒక సభ ప్రాంగణంలో మొత్తం పెద్ద హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పళ్ళ రాజేశ్వర రెడ్డి అక్కడికి వచ్చిన ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల పైన కూడా అతను తిరుగుబాటు వారిపైన కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఇరువురు మధ్యలో కూడా నినాదాలతో హరవెత్తిపోయిన ఎర్రకుంట తండాకు సంబంధించిన ప్రాంతంలోని ఈ యొక్క మొత్తం మధ్యాహ్నం మొత్తం ఒక హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న కొంతమంది పైన కూడా పోలీసులు స్థానికంగా ఉన్న పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడంతో పాటు అక్కడికి పంపించడం జరిగింది. దీంతో పాటు అక్కడికి వచ్చిన కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వారు పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పాటు ఇటు ఇరు వర్గాల మధ్యలో మళ్ళీ గొడవ మొదలవుతుంది అని చెప్పి
ఉద్దేశంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న డిఎస్పీ ఏసీపీ స్థాయి అధికారులు కూడా వీరందరినీ ఎక్కడెక్కడ చెల్లాచెదరా చేయడానికి వారు లాఠీ చార్జ్ చేసినామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఇలాంటి పరిస్థితితో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్పి తెలుసుకున్న ముందస్తుగానే పల్లా రాజశేఖర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమాచారం అందించడంతో పాటు అతను కూడా ఈ యొక్క జనగాం జిల్లాకు వచ్చే ప్రోగ్రాన్ని కూడా రద్దు చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది మీడియా వ్యక్తుల పైన కూడా ఈ కోడిగుడ్లు టమాటాలు కుర్చీలు విసిరేయడంతో పాటు కొంతమంది మీడియా మిత్రులకు కూడా గాయాలైనాయి, వారిని కూడా హాస్పిటల్ తరలిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క సభ ప్రాంగణంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం కుర్చీలు చెల్లాచెదరపడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పాటు మొత్తం అక్కడ వారిని అదుపు చేయడానికి చేయలేని పరిస్థితి కూడా నెలకొందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. దానిపైన వారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి ముందస్తేనే వీరిపై లాఠీ చార్జ్ చేస్తామని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న డీసీపీ కూడా చెప్పడం జరుగుతుంది. దీప్తి. థ్యాంక్ యూ సుధాకర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా